అటెన్షన్ ప్లీజ్. భారతంపై వీడియో అనగానే మొదట గుర్తొచ్చేది భీష్ముడే. కురుపాండవ భారత గాథ, కురుక్షేత్ర సంగ్రామం, మేరు నగధీరుడైన మహావీరుడు అనగానే కళ్ళ ముందు భీష్ముడి పాత్ర అలా కదలాడుతుంది. భీకర యుద్ధం చేస్తూ పడిపోయిన మహాయోధుడు ఆ రణరంగంలోనే ఒంటి నిండా పదునైన బాణాలతో శరాలే చెయ్యగా నెత్తురోడుతూ రోజుల తరబడి గడపడమా? ఆ నిరీక్షణ ఉత్తరాయణ పుణ్యకాలం కోసం. అది వింటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఆ అద్భుత ఘటన నేపథ్యం ఎన్నిసార్లు విన్నా రోమాంచితమే. అర్జునుడి శర పరంపరకు ఒళ్ళంతా తూట్లు పడిన భీష్ముడు ధీరచిత్తం కోల్పోడు. చెబుతాడిలా: ఉత్తరాయణం వరకు నా శరీరాన్ని విడిచిపెట్టను. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించాక మాఘమాసం వచ్చిన తర్వాత రథసప్తమి నాడు రథం ఉత్తర దిక్కుకు తిరిగిన దరిమిల ఏకాదశి ఘడియల్లో నా ప్రాణం విడిచిపెడతాను అని ప్రకటించాడు గంగాతనయుడు. అర్జునుడు బాణాలతో సిద్ధపరిచిన శయ్యపై ఒంటి నిండా శరాలతో నిండిన శరీరాన్ని భూమికి తగలనివ్వని స్థితిలో యుద్ధభూమిలో తన చుట్టూ కందకం తవ్వించుకుని ఇతరులెవరూ తన వద్దకు రాకుండా ఏర్పాటు చేసుకుని పడ్డ చోటే దాదాపు 2 నెలల పాటు భీష్ముడు అలా ఉండిపోయాడు. మహాభారతం గురించి ఎప్పుడో విన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. ఎన్నో గొప్ప పాత్రలు, అనూహ్య సంఘటనలు, అనేక మలుపులు మెలికలతో కూడిన మహాభారతం నిజంగా జరిగి ఉంటే అదో అద్భుతం. కల్పన అయితే అంతటి ఊహా చమత్కృతి మహాద్భుతం. భీష్ముడి పాత్ర చిత్రణ, ఆయనతో ముడివడిన ఘటనా పరంపర అనితర సాధ్యాలు. భీష్ముడు అసమాన వీరుడు, అసహాయ సూర్యుడు, రాజధర్మాన్ని అవపోసన పట్టినవాడు, తండ్రికిచ్చిన మాట కోసం జీవితాంతం బ్రహ్మచర్యం పాటించినవాడు, తమ వంశం అంతరించిపోరాదన్న దృఢదీక్షతో కడకంటా మెలిగినవాడు, పాండవులు నెగ్గి ధర్మం గెలుపొందడంలో తన అడ్డు తొలగించుకోవడం ఎలాగో తానే వెల్లడించిన ధర్మపక్షపాతి భీష్ముడు. అంతటివాడు ఒకే ఒక్కడు. సత్యధర్మ వర్తనుడిగా, వాక్పాలకుడిగా, రాజనీతి దురంధరుడిగా, అరివీర భయంకర పరాక్రముడిగా భీష్ముడి పాత్ర మహాభారతానికే హైలైట్. కురుక్షేత్ర యుద్ధంలో మొదటి నుంచి 10వ రోజు వరకు కౌరవ సేనకు భీష్ముడే సర్వసైన్యాధ్యక్షుడు. అంబ పునర్జన్మ శిఖండి. శిఖండిని అడ్డుపెట్టుకుని తనపై అర్జునుడు పోరుకు తలపడితే అస్త్ర సన్యాసం చేస్తానని భీష్ముడే పాండవులకు రహస్యం చెబుతాడు. ఆ ప్రకారమే యుద్ధం 10వ నాడు భీష్ముడు పడిపోతాడు. భీష్ముడి నిష్క్రమణ మార్గమే కాదు, భూమిపై అవతరణ ఘట్టము ప్రత్యేకమే. కామధేనువును దొంగిలించిన అష్టవసువులు వశిష్ఠుడి శాపానికి గురై భూలోకంలో జన్మించాల్సి వస్తుంది. ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధ్రువ వీరే ఆ 8 మంది. వీరిలో ప్రభాసుడు భీష్ముడిగా జన్మిస్తాడు. గంగకు శంతనుడికి పుట్టిన యనమండుగురు సంతానంలో చిన్నవాడు దేవవ్రతుడు. యోజన గంధిగా మారిన మత్స్యగంధి సత్యవతిని తన తండ్రి పెళ్లాడటానికి మూలకారకుడై రాజ్యాధికారం వదులుకుంటానని తన సంతానానికి సైతం ఆ హక్కు సంక్రమించకుండా వివాహమే చేసుకోనన్న భీషణ ప్రతిజ్ఞతో దేవవ్రతుడు భీష్ముడయ్యాడు. అంపశయ్యపై విశ్రమించే నాటికి ఆ మహాయోధుడి వయసు ఎంతో ఊహించగలరా? వివిధ ఘట్టాలను సమన్వయీకరించి చెప్పే లెక్కల ప్రకారం పాండురాజు జన్మించేసరికి భీష్ముడికి 65 ఏళ్ళు. యమ అనుగ్రహంతో కుంతికి ధర్మజుడు పుట్టేటప్పటికి భీష్ముడికి 98 ఏళ్ళు. ద్రౌపది వివాహ సమయానికి భీష్ముడికి సుమారు 135 సంవత్సరాలు. కురుక్షేత్ర యుద్ధం నాటికి భీష్ముడికి 188 ఏళ్ళు. ఉత్తరాయణ పుణ్యకాలంలో దేహం విడిచిపెడితే తన ఆత్మకు మోక్షం లభిస్తుందని భీష్ముడికి తెలుసు. మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు స్వచ్ఛంద మరణం ద్వారా భీష్ముడు భూలోక ప్రస్థానం చాలించాడు. అంపశయ్యపై ఉండగానే శ్రీకృష్ణుడి సూచన మేరకు ధర్మరాజుకు భీష్ముడు రాజధర్మం, మోక్షధర్మం, ఆపద్ధర్మం వంటి ముఖ్యాంశాలు ఉపదేశించాడు. విష్ణు సహస్రనామాల్ని ఉద్బోధించాడు. భీష్ముడి నోట రాజధర్మ బోధను వింటూ అక్కడే ఉన్న ద్రౌపది నవ్విందనే కథ ప్రచారంలో ఉంది. నిండు కౌరవ సభలో ద్రౌపది ఘోరమైన అవమానానికి గురవుతున్నప్పుడు మౌనంగా ఉండిపోయినందుకు తన జీవిత చరమాంకంలో ద్రౌపదిని క్షమించాల్సిందిగా భీష్ముడు కోరినట్లు చెబుతారు. ధర్మరాజుకు ఉద్బోధ, విష్ణు సహస్రనామాల ఉద్భవం, ద్రౌపదికి క్షమాపణ, ఈ 3 ఘట్టాలు అంపశయ్యతో ముడివడినవే. మహాభారతంలోని 3 పార్శ్వాల్ని భవిష్యత్ తరాలకు గుర్తు చేసేవే. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి.
మహాభారతంలోని మరో విశిష్ట పాత్రతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ ఆదరణను ఆకాంక్షిస్తూ, మీ సూచనలను కోరుకుంటూ బాలు ఎక్కలదేవర.